భారతదేశంలో ఒక దుర్మార్గమైన పరిణామం జరుగుతూ ఉంది. తర్కించటం, రుజువులు ఆధారంగా ఇప్పటి వరకు చరిత్ర కానీ సైన్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టడం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో పెరగటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చరిత్రను వెనక్కి తిప్పటం. అందుకని మనం పాఠ్యాంశాలు మార్చుకున్నంత మాత్రాన సైన్సు చరిత్ర మారదు. అంటే రుజువులతో కూడినటువంటి చరిత్ర కానీ సైన్స్ కానీ మారదు, అది ఇంకా పురోగమిస్తాయి. సైన్స్ అయితే పురోగమిస్తుంది కూడా. అయితే ఈ సదస్సుకి వచ్చినటువంటి విభిన్న జీవన రంగాలకు సంబంధించిన అనేక మందిని ఆహ్వానించాం. ఉదయం నుంచి సన్నటి చినుకులు పడుతున్నా కరెక్ట్గా గంట నుంచి పెద్ద వర్షం పడటం కొంత ఆటంకమైంది. ఇప్పుడు కూడా కొంతమంది చేరుకుంటూ ఉన్నారు. ఇంత వర్షంలో కూడా ఈ సదస్సుకి వచ్చినటువంటి మీ అందరికీ ఎంబీ విజ్ఞాన కేంద్రం తరపున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చరిత్ర సైన్స్లో జరుగుతున్న మార్పులు మనం పరిశీలించుకోవాలి. దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ముందు ఒక కొటేషను రాశారని నేను చదివాను. ఒక దేశ భవిష్యత్తు నాశనం కావాలంటే విద్యా వ్యవస్థను గనక దారి తప్పిస్తే అది అనేక బాంబుల కంటే కూడా ప్రమాదం జరుగుతుంది అని ఒక కొటేషను వాళ్ళు ఎందుకు రాశారో కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో ఒక తీవ్రమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో కానీ సైన్స్లో కానీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. డార్విన్ పరిణామవాదమే తప్పు అని చెప్పి బాహాటంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇది దేశానికి ఇప్పటికే మన విద్యా వ్యవస్థ విద్యా నాణ్యత కన్నా చూసుకుంటే ప్రపంచంలో చాలా నాసిరకంగా మన విద్యా వ్యవస్థ ఉందని చెప్పి అనేక పరిశోధనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది కనుక ఈ మార్పులన్నీ కనుక అమల్లోకి వచ్చి విద్యార్థుల మనసులో కనుక ఎక్కిస్తే ఇప్పుడు మన ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్న తాలిబాన్ రాజ్యంలాగా మన దేశం కూడా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికీ అక్కడ టీవీ చూడటానికి వెళ్ళలేదు, సంగీతం వినటానికి వెళ్ళలేదు, ఆడవాళ్ళు చదువుకోవటానికి వెళ్ళలేదు. అటువంటి తాలిబాన్ రాజ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేశాడని అందరికీ తెలుసు. కోర్టు కూడా చర్య తీసుకుంది. కానీ ఇప్పుడు కొంతమంది నాయకులు గాడ్సే దేశభక్తుడని గాడ్సేకి దేవాలయం కట్టించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక రానున్న కాలంలో చరిత్రను కనుక మార్చేస్తే ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి. మహాత్మా గాంధీ హిందుత్వకి అడ్డం వస్తున్నాడనే ఉద్దేశంతోనే హిందూ ముస్లిం సామరస్యం కోసం ఆయన పోరాడుతున్నాడు. ఎప్పటికైనా ఈయన అడ్డం వస్తాడు, ఆయన గొప్ప పేరుంది దేశవ్యాప్తంగా, కాబట్టి ఈయన తొలగించుకుంటేనే మంచిదని చెప్పి ఆ సిద్ధాంతంతో ప్రేరేపితమైనటువంటి వాళ్ళు ముఖ్యంగా సావర్కర్ యొక్క కుట్ర ఫలితంగా మహాత్మా గాంధీని హత్య చేయటం జరిగింది. వీడి సావర్కర్ ఒక మాట చెప్పుకోవాలి. ఆయన రాసిన దాంట్లో భారతదేశం హిందూ భూమి, అది హిందువులకే రిజర్వ్ చేయాలి. మన సొంత ఇల్లు హిందుస్థాన్లో హిందువులే యజమానులుగా ఉండాలన్నాడు. కాబట్టి ఇంత బాహాటంగా చెప్పిన తర్వాత మహాత్మా గాంధీని హత్య చేశారని చెప్పంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంది. దీని గురించి మనం విస్తృతంగా మేధావుల్లోకి, ప్రజల్లోకి, చరిత్ర అధ్యాపకుల్లోకి, సైన్స్ అధ్యాపకుల్లోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ సదస్సుని ఏర్పాటు చేయటం జరిగింది. దాంతోపాటు ఒక్క మాట స్మరించుకోవాలి. ఈరోజు విశ్వకవి గుర్రం జాషువా 54వ వర్ధంతి. అంత గొప్ప సాహిత్యం రాసినటువంటి జాషువాని నీ ఇదే కులం అని అడిగారట. అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్పారంటే విశ్వ నరుణ్ణి నేను అని చెప్పి సమాధానం. నేను హిందూ నరుణ్ణా ముస్లిం నరుణ్ణా అని కాకుండా విశ్వ నరుణ్ణి అని చెప్పినంటే ఎంత సమానత్వం ఉంది అనేది అటువంటి జాషువా గారి యొక్క వర్ధంతి కూడా ఈరోజే. సరే, ఈ సందర్భంగా ఈ సదస్సు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సదస్సులో ప్రధాన ఉపన్యాసకులు డాక్టర్ దేవరాజు మహారాజు గారు. ఆయన మన గతంలో 2-3 సార్లు ఆహ్వానించాం. జీవశాస్త్ర ప్రొఫెసరు, వారి గురించి పరిచయం కూడా చేస్తారు. వారిని ప్రధాన ఉపన్యాసకులు ఉన్న దేవరాజు మహారాజు గారిని వేదిక మీదకి నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా.